గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎస్టర్డే క్లాస్ కంటిన్యూయేషన్ లెక్చర్. మనం కొన్ని లిమిట్స్ ఫైండ్ అవుట్ చేయడం ఎలానో చూసాం ప్రీవియస్ క్లాస్. ఇన్ ద ప్రీవియస్ ఎగ్జామినేషన్ అండి, ఐఐటి జామ్ ఎగ్జామినేషన్ లో అడిగారండి దిస్ క్వశ్చన్. ఐఐటి జామ్ ఎగ్జామినేషన్, అది కూడా 2020 ఎగ్జామినేషన్ లో అడిగినటువంటి క్వశ్చన్. ఏమని అడిగాడంటే న్యూమరికల్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అండి. ఇలా అడిగాడు, లెట్ xn is equal n power 1 by n and yn sequence yn is equal e power 1 minus xn. N is the belongs to the natural number. Out then the value of limit n approach to infinity yn is డాష్ అని మెన్షన్ చేశారు. ఐఐటి జాబ్ 2020 న్యూమరికల్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అండి. నేను ఆప్షన్స్ ఇస్తానండి, సమ్ ఆప్షన్స్ ఇద్దాం. 0, ఆప్షన్ బి -1, ఆప్షన్ సి 1, ఆప్షన్ డి ఇన్ఫైనైట్. ఇలా ఇచ్చినాం అనుకోండి, ఇవ్వలేదు ఆప్షన్స్ బట్ నేను ఇచ్చాను. ఇక్కడ మీరు క్వశ్చన్ అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ అబ్జర్వేషన్ చేయండి. వాట్ ఈస్ ద సీక్వెన్స్ xn అండి? xn is equal to n to the power of 1 by n అని ఉంది. So we know that very well. Limit n approach to infinity, sequence xn is equal limit n approach to infinite n power 1 by n. This value is limit is always 1. We know that very well. So yn ఏమని ఇచ్చారు? వెరీ గుడ్, వెరీ గుడ్. అంతే అండి, అంతే, అంతకు మించి వేరే ఏం లేదు. వెరీ గుడ్. చూడండి, మీరు ఐఐటి జామ్ లెవెల్ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయగలుగుతున్నారు. సో yn అని ఏమని ఇచ్చారు ఇక్కడ? yn is equal to e power 1 minus xn. So therefore limit yn, limit of yn n approach to infinity ఉంటుందండి. సో e to the power of 1 minus limit of xn. సో లిమిట్ ఆఫ్ xn వాల్యూ ఏమైందండి? 1 అయింది. e power 1 minus 1, e power 0, because e value is the 2.712. Something power 0 value is 1. So answer ఏమవుతుందండి? లిమిట్ ఆఫ్ yn ఏమవుతుంది? ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. మీరు ఇక్కడ ఆన్సర్ ఏమని రాయాలి? న్యూమరికల్ టైప్ లో 1 అని టైప్ చేయాలి. ఐఐటి జామ్ 2020 ఎగ్జామినేషన్ లో అడిగారండి. నెక్స్ట్ ఐఐటి జామ్ 2023 ఎగ్జామినేషన్ క్వశ్చన్. ఐఐటి జామ్ 2023 ఎగ్జామినేషన్ లో వచ్చినటువంటి క్వశ్చన్ ఏమని అన్నాడు? సీక్వెన్స్ an be a sequence of real numbers defined by అంటే ఆ సీక్వెన్స్ నిర్వచించాం. డిఫైన్డ్ బై ఏమని నిర్వచించాం? an is equal, this value is the 1, this value is the -1. an వాల్యూ 1 అవుతుంది whenever n is a ప్రైమ్ నెంబర్ అయినప్పుడు. n ప్రైమ్ నెంబర్ అవుతే an వాల్యూ 1. n is not ప్రైమ్. అయితే ఈ విధంగా. ఇంకోటి ఏమన్నాడు? లెట్ సీక్వెన్స్ bn ఎలా చూస్ చేశాడు? an by n అని అన్నాడు. ఫర్ n is the belongs to natural number. దెన్ అని చెప్పేసి ఇలా అడిగాడండి. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. ఆప్షన్ ఏ, బోత్ సీక్వెన్స్ an and bn are convergent. an and bn సీక్వెన్స్ ఆర్ కన్వర్జెంట్. కన్వర్జెంట్ నేను CGT అని రాస్తున్నానండి, కన్వర్జెంట్. ఆప్షన్ బి, an is convergent, sequence an is convergent but bn is not convergent. Sequence bn is not convergent. Not convergent. Next option C, an is not convergent. Not convergent.
not convergent, but sequence Bn is convergent. Option Dn, both sequences are not convergent and Bn are not convergent. It is the IIT JAM 2023 examination question and very simple question. You can solve the fraction of seconds and why? Because it is very simple question. It is very simple. Very good. Very good. ఇదే మీ నుంచి కోరుకున్నది నేను. ఇక్కడ చూడండి ఏఎన్ ఏమి ఇచ్చారండి ఇక్కడ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వాల్యూ 1, దిస్ వాల్యూ -1 if n is prime. If n is not prime అంటే లిమిట్ చేస్తే ఏమవుతుందండి లిమిట్స్ పాయింట్స్ ఆఫ్ ఏఎన్ లిమిట్ పాయింట్స్ ఆఫ్ ఏఎన్ ఏఎన్ యొక్క లిమిట్ పాయింట్స్ ఏమవుతున్నాయండి +1 -1 అంతే కదండి రిపీటెడ్ ఇన్ఫినైట్ టైమ్స్ అవుతాయి సో కాబట్టి +1 -1 అంటే లిమిట్ ఈజ్ నాట్ యూనిక్ లిమిట్ ఈజ్ నాట్ యూనిక్ అయితే లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ లిమిట్ పాయింట్ అనేటువంటిది లిమిట్ పాయింట్ ఈజ్ నాట్ యూనిక్ therefore limit does not exist. Therefore sequence an is divergent, is not convergent. So both convergent అనేటువంటి ఆప్షన్ రాంగ్. సో ఇక్కడ bn is the convergent అనేటువంటి an is the convergent అనేటువంటి ఆప్షన్ b is also wrong. సో రెండు ఆప్షన్స్ ఎగిరిపోయినాయండి. సో నెక్స్ట్ ఏం మిగిలిందండి bn. వాట్ ఈస్ ద bn అండి సీక్వెన్స్ bn ఏమని డినోట్ చేసాం an/n అని తీసుకున్నా. సో an వాల్యూ ఏమైందండి ఒకటి 1 అయింది ఒకటి -1 బై n కాబట్టి బై n ఇట్ ఈస్ ఆల్సో బై n ఇఫ్ n ఈజ్ ప్రైమ్ ఇఫ్ n ఈజ్ నాట్ ప్రైమ్. సో లిమిట్ ఆఫ్ bn వాల్యూ ఏమైతుందండి రెండిట్లో కూడా లిమిట్ ఆఫ్ సీక్వెన్స్ bn is equal to లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినైట్ చేస్తే రెండు కేసెస్ లో కూడా 0 అవుతుంది అంటే లిమిట్ పాయింట్ ఈస్ ద ఓన్లీ 0 దట్ ఈస్ ద యూనిక్ therefore సీక్వెన్స్ bn ఈజ్ కన్వర్జెంట్. వెరీ గుడ్. అంటే an అనేటువంటిది రామ్. సో an ఈజ్ కన్వర్జెంట్ అవ్వట్లేదు bn ఈజ్ కన్వర్జెంట్ అవుతుంది. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. Simple question in the IIT JAM examination 2023. In the IIT JAM 2023 examination, another question asked. It is JAM 2023. What is the question here there? Let sequence an is 1 + 1/n whole power of n and sequence bn is equal n into cos of n into cos of n factorial into 5 by 2 power 10. 2 power 10 Nagaraju 2 power 10 for n is the belongs to natural number. Then option A, it is sequence an is convergent and sequence bn is bounded bdd అని రాస్తున్నాను. ఆప్షన్ బి sequence an is not convergent and sequence bn is bounded. Option C, sequence an is convergent and sequence bn is unbounded. Option D, sequence an is not convergent. Very simple question and sequence bn is unbounded.
Unbounded. Very simple, easy question. Very good. Simple question andi. What is the an and here there? What is the an given? Sequence an is equal to 1 plus 1 by n whole power of n. We know that formula. Limit n approach to infinity 1 plus x by n whole power of n is equal to e power of x. We know that very well this. సో కాబట్టి వాల్యూ ఏమవుతుంది? లిమిట్ ఏమవుతుంది? లిమిట్ ఆఫ్ ఏఎన్ ఏమవుతుందండి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఈ పవర్ 1. ఎక్స్ వాల్యూ 1 ఉంది అంటే ఈ. సో ఇదేమవుతుంది? దేర్ ఫోర్ సీక్వెన్స్ ఏఎన్ ఈస్ కన్వర్జెంట్ ఇర్రేషనల్ నెంబర్. ఈ వాల్యూ is the irrational 2.712. So sequence an is converges to en irrational convergent. అంటే సీక్వెన్స్ an అనేటువంటిది నాట్ కన్వర్జెంట్ అనేటువంటి ఆప్షన్స్ క్యాన్సిల్ చేయండి. ఆప్షన్ బి క్యాన్సిల్, ఆప్షన్ డి క్యాన్సిల్. ఓకే, నెక్స్ట్ సీక్వెన్స్ bn గురించి మాట్లాడదాం. వాట్ ఈస్ ద సీక్వెన్స్ bn? ఇట్ ఈస్ n ఇంటూ కాస్ ఆఫ్ n factorial into 5 upon 2 power 10. Upon 2 power 10. We know that cos function is the bounded. Cos x is ఏమైతుందండి? Always less than or equal to 1 అవుతుంది. For all x, it is bounded function. But n ఏమైతుందండి? ఇక్కడ cos అనేటువంటిది bounded అవుతుంది. n is unbounded. సీక్వెన్స్ n ఇస్తా అన్బౌండెడ్ అవుతుంది. మరి ఒకటి బౌండెడ్ అవుతుంది, ఇదేమో మనకు అన్బౌండెడ్, అన్బీడీడి. ఇట్ ఈస్ ద బౌండెడ్. సో బౌండెడ్ అన్బౌండెడ్ ప్రొడక్ట్ అవుతే ఏమవుతుందండి? ఇట్ ఈస్ అన్బౌండెడ్. సింపుల్ అండి. మీరు అన్బౌండెడ్ అంటే నెగిటివ్ అనుకోండి, బౌండెడ్ అంటే పాజిటివ్ అనుకోండి. ప్రొడక్ట్ ఏమవుతుందండి? నెగిటివ్. నెగిటివ్ మీన్ అన్బౌండెడ్. Therefore, sequence bn is unbounded. అంటే సీక్వెన్స్ an కన్వర్జెంట్ అవుతుంది, సీక్వెన్స్ bn is unbounded. Where is the option? Option C is the right answer. Is it clear? It is the JAM 2023 examination question. Very simple, very easy concept అండి. Very simple and very easy concept. So next question in the previous examination. Very simple and very easy question. JAM 2023 examination question. This is the JAM 2020 examination question. IIT JAM. What is the question? Let sequence Sn is equal to 1 plus minus 1 whole power of n by n. N is the belongs to the natural number. Then the sequence xn is option A monotonically increasing, and is converges to 1. Option B monotonically decreasing, and is convergent to 1. Option C neither monotonically increasing nor monotonically decreasing.
వెరీ ఈజీ క్వశ్చన్ అండి. డిక్రీజింగ్ బట్ ఈజ్ కన్వర్జెస్ టు 1. ఈజ్ కన్వర్జెస్ టు 1. ఆప్షన్ డి డైవర్జెంట్. వెరీ గుడ్, ఇట్ ఈస్ డైవర్జెంట్. ఇలా ఇచ్చాడండి. ఐఐటి జామ్ 2020 examination question. So given what is the question here there? Sequence Sn is nothing but 1 plus minus 1 whole power of n by n. It is nothing but it is 1 plus 1 by n. It is 1 minus 1 by n. 1 minute. It is 1 minus 1 by n. It is the 1 plus 1 by n. If n is odd, n base సంఖ్య అవుతాయి. If n is even అవుతే minus 1 whole power of n is the 1 అవుతుంది. కాబట్టి n is even. ఇక చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. దిస్ వాల్యూ is the n is the odd అయింది అనుకోండి, సీక్వెన్స్ చూడండి. n is equal to 1 అవుతే ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది? 0 అవుతుంది. n is equal to 2 అవుతే 1 plus 1 by 2 అవుతుంది. n is equal to 3 అవుతే 1 minus 1 by 3 అవుతుంది. n is equal to 4 అవుతే 1 plus 1 by 4 అవుతుంది. n is equal to 5 అయితే 1 minus 1 by 5 అవుతుంది. అప్ టు సో ఆన్. ఇక చూడండి సీక్వెన్స్, ఇట్ ఈస్ ద 0, ఇట్ ఈస్ 3 by 2 అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ 1.5. ఇట్ ఈస్ 3 minus, ఇట్ ఈస్ ద 2 by 3. ఇట్ ఈస్ వాల్యూ ఈస్ ద 0.6. it is nothing but 5 by 4. it is nothing but 1.2 up to so on. ఇక చూడండి వాల్యూస్ చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పాజిటివ్ వచ్చింది, పెరిగింది వాల్యూ. మళ్ళీ ఏమైంది? నెగటివ్, తగ్గింది వాల్యూ. ఇక్కడ మళ్ళీ ఇంక్రీజింగ్, డిక్రీజింగ్. it is not nothing but it is nothing but sequence Sn is oscillating. Oscillating mean not neither increasing not monotonic. Not monotonic అంటే not decreasing, not increasing. అంటే neither monotonic increasing, not monotonic decreasing. yes, right, కరెక్టే. కానీ కన్వర్జెస్ టు 1 అవుతుందా లేదా కూడా చెక్ చేద్దాం. లిమిట్ చెక్ చేయండి మీరు. లిమిట్ ఆఫ్ ఎక్స్ అని చెక్ చేయండి. సో లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినిటీ 2 కేసెస్ లో కూడా 2 కేసెస్ లో లిమిట్ పాయింట్ 1 అవుతుంది. చూడండి, n వాల్యూ 1 by n వాల్యూ 0, n ఈజ్ ఆడ్, n ఈజ్ ఈవెన్. సో లిమిట్ పాయింట్ ఏమైందండి మనకి ఇక్కడ? లిమిట్ పాయింట్ ఆఫ్ Sn అంటే లిమిట్ పాయింట్ ఆఫ్ సీక్వెన్స్ Sn ఈజ్ ఈక్వల్ టు 1. ఇట్ ఈస్ యూనిక్. ఈ లిమిట్ పాయింట్ ఏమైందండి? యూనిక్ లిమిట్ పాయింట్ అయింది. యూనిక్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫైనైట్ అండ్ యూనిక్. సో దేర్ ఫోర్ సీక్వెన్స్ Sn ఏమైతుంది? కన్వర్జెస్ టు ఫైనైట్ యూనిక్ లిమిట్ పాయింట్. లిమిట్ ఎగ్జిస్ట్ కాబట్టి. సో దేర్ ఫోర్ లిమిట్ ఎగ్జిస్ట్. So the sequence Sn is converges to 1 as n approach to infinity. Therefore sequence is converges to 1. So where is the option? Neither monotonic increasing nor monotonic decreasing, but it is convergent. Ante meeku ardhamaindi endante we can observe that this problem we can observe that if sequence Sn is convergent అయితే then sequence Sn is need not to be monotonic అని అబ్జర్వేషన్ చేసినాం. అంటే మోనోటోనిక్ కావాల్సిన అవసరం లేదు, కన్వర్జెంట్ అయినంత మాత్రాన మోనోటోనిక్ కానవసరం లేదు. కానీ రెండవది, ఇఫ్ సీక్వెన్స్ Sn ఈజ్ monotonic
ప్లస్ బౌండెడ్. మోనోటోనిక్ ప్లస్ బౌండెడ్ అయితే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ సీక్వెన్స్ Sn ఈజ్ కన్వర్జెంట్. మరి ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి, ఇది ఆసిలేటింగ్ సీక్వెన్స్ అవుతుంది, అది కూడా ఇన్ఫినైట్లీ, అంటే నాట్ బౌండెడ్ అని అర్థం. ఇక్కడ నాట్ బౌండెడ్. బౌండెడ్ అవుతుందా, నాట్ బౌండెడ్ అవుతుంది? అది నైదర్ మోనోటోనికలీ ఇంక్రీజింగ్, నాట్ మోనోటోనికలీ డిక్రీజింగ్. అక్కడ వాల్యూ 0 నుంచి మళ్ళీ వాల్యూస్ తగ్గుతూ పెరుగుతూ ఉన్నాయి ఇక్కడ మనకు. అంటే బౌండెడ్ రేంజ్ మనకు అన్బౌండెడ్ రేంజ్ అయినప్పటికీ మనకి ఏమవుతుంది, లిమిట్ పాయింట్ యూనిక్ అయింది. కాబట్టి మీకు ఒక కాన్సెప్ట్ చెప్పాం, ఏమని? లిమిట్ పాయింట్ యూనిక్ అవుతే లిమిట్ ఎగ్జిస్ట్, కన్వర్జెంట్ అవుతుంది. అదే ఆ కాన్సెప్ట్ బేస్డ్ ఇది. కన్వర్జెంట్ అయితే నీడ్ నాట్ టు బి మోనోటోనిక్, బట్ మోనోటోనిక్ బౌండెడ్ అయితే కన్వర్జెంట్ అవుతుంది. వీ కెన్ అబ్జర్వ్ దట్ పాయింట్. రైట్ అండి. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఇన్ ద JAM 2020 examination question. This is the another question in the previous examination. Another question in the previous examination. What is the question? Very simple and very easy questions, and given the in the previous examination questions are the very easy and very simple questions. ఎలా తీసుకోవచ్చు? ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే, ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. ఏమని ఇచ్చాడంటే ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో సింపుల్ గా క్వశ్చన్ అనేటువంటిది ఇలా ఇచ్చారండి. ఏమని తీసుకుందాం ఇప్పుడు? ఓకే, ఏం తీసుకుంటే సరిపోతుంది? ఒక క్వశ్చన్ తీసుకుందాం. ఇలా తీసుకోండి సీక్వెన్స్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద ప్రీవియస్ ఎగ్జామినేషన్ థీరమ్స్ బేస్డ్ ఉన్నాయి కాబట్టి మనం వాటిని ఎక్కువ చేయకుండా ఇది చేద్దాం. చూడండి, ప్రీవియస్ ఐఐటి జామ్ క్వశ్చన్, ఐఐటి జామ్ ఎగ్జామినేషన్ లో వచ్చినటువంటి క్వశ్చన్. దిస్ ఇస్ ద లెట్ సీక్వెన్స్ xn is equal 2 power 2 power n 2 power 2n into 1 minus cos of 1 by 2 power n for all n is the belongs to natural numbers. Then the sequence xn, then the sequence xn. Option A does not convergent. Option B converges to 0. Option C converges to 1 by 2. Option D converges to 1 by 4. This is the previous IIT JAM examination question. And this question 2 types లో చేయొచ్చండి. ఈ క్వశ్చన్ 2 రకాలుగా చేయొచ్చు. ఎలా చేస్తామనేటువంటిది ఒకసారి చూడండి. We know that what is the cos 2 theta formula, sir? 2 cos square theta minus 1 లేదా cos square theta minus sin square theta లేదా 1 minus 2 sin square theta. ఇది cos 2 theta formula. We can utilize cos 2 theta. సార్ చూడండి, మీరు ఇచ్చినటువంటి ఆప్షన్, నేను చెప్పేటువంటి ఆన్సర్ ఏమవుతుందో ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే మీరు ఏం చేయండి అంటే cos 2 theta is equal to 1 minus 2 sin square theta అని రాసుకుంటే ఇట్ ఈస్ ద 2 sin square theta వాల్యూ ఏమవుతుంది? 1 minus cos 2 theta. ఈ వాల్యూ దేనికి ఈక్వల్ అనుకుందాం? 1 minus cos of 1 by 2 power n కి ఈక్వల్. కంపారిజన్ చేయండి, అప్పుడు 2 theta, therefore 2 theta వాల్యూ ఏమవుతుందండి? 1 by 2 power n. So if and only if theta value is the 1 by 2 power n into 2, it is nothing but 2 power n plus 1 theta value. అంటే ఇక్కడ నుంచి దిస్ వాల్యూ ఏమవుతుందండి? 2 sin square theta.
2 sin square theta is nothing but 2 into sin square of 1 upon 2 power n plus 1. సో అలా ఉంచండి. ఇచ్చినటువంటి సీక్వెన్స్ చూద్దాం. వాట్ ఈస్ ద సీక్వెన్స్ Sn? Xn is equal 2 power n into 1 minus cos of 1 upon 2 power n. It is nothing but 2 power n into 2 into it is sin square 1 upon 2 power n plus 1. సో ఇప్పుడు దీన్ని ఎలా మార్చొచ్చు? 2 తోన మల్టిప్లైడ్ అండ్ డివైడ్ చేయండి. న్యూమరేటర్ ఏమవుతుంది? 2 పవర్ 2n ప్లస్ 2 అవుతుంది. ఇట్ ఈస్ ద సైన్ స్క్వేర్ 1 అపాన్ 2 పవర్ n ప్లస్ 1. ఇట్ ఈస్ నథింగ్ బట్ దీన్ని ఇలా రాయొచ్చా? 1/2 ఇంటూ సైన్ ఆఫ్ 1 అపాన్ 2 పవర్ n ప్లస్ 1 బై 2 పవర్ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు మీరు. సో సింపుల్ గా a to the power of m whole to the power of n, a to the power of m into n, ఆ ప్రకారంగా 2 పవర్ n ప్లస్ 2 వస్తుంది మనకు. 2 పవర్ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ ని 2 పవర్ 2n ప్లస్ 2 అవుతుంది మనకు. సో లిమిట్ అప్లై చేయండి. సీక్వెన్స్ Sn కదా, xn కి లిమిట్ అప్లై చేయండి. లిమిట్ ఆఫ్ xn 1/2 ఇంటూ దిస్ లిమిట్ వాల్యూ ఏమవుతుందండి? 1 అవుతుంది మనకు. సో ఫైనల్లీ దిస్ ఇస్ ద 1/2. It is not equal to 0. It is finite and unique. Not equal 0 అని ఏం లేదండి. 0 కూడా కావచ్చు. Not equal to infinite. It is finite and unique. Therefore, sequence Sn is converges to 1/2 as n approach to infinite. Therefore, answer ఏమవుతుందండి? Converges to 1/2. This is the one of the method. It is the one of the method. Other method చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. అదర్ మెథడ్ అబ్జర్వేషన్ చేద్దాం. వాట్ ఈస్ ద అదర్ మెథడ్? చాలా సింపుల్ అండ్ ఈజీ. ఇక చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే అదర్ మెథడ్ లో మనకి కాస్ ఉంది కాబట్టి అక్కడ వి నో దట్ వాట్ ఈస్ ద ఈ పవర్ ఎక్స్ అండి. వాట్ ఈస్ ద ఈ పవర్ ఎక్స్? 1 ప్లస్ ఎక్స్ బై 1 ఫ్యాక్టోరియల్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ అప్ టు సో ఆన్. వాట్ ఈస్ ద సైన్ ఎక్స్? సైన్ 0 వాల్యూ ఇస్ ద 0. సో LHS లో RHS లో 0 ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? ఎక్స్ నుంచి. సైన్ ఫంక్షన్ ఇస్ ద ఆడ్ ఫంక్షన్. సో కాబట్టి పవర్స్ ఇస్ ద ఆడ్ నెంబర్స్. ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ పవర్ 5 బై 5 ఫ్యాక్టోరియల్ మైనస్ ఎక్స్ పవర్ 7 బై 7 ఫ్యాక్టోరియల్ ప్లస్ అప్ టు సో ఆన్. కాస్ ఎక్స్ ఇస్ ద ఈవెన్ ఫంక్షన్. సో కాస్ 0 వాల్యూ ఇస్ ద 1 నుంచి స్టార్ట్ అవుతుంది RHS లో. 1 మైనస్ ఈవెన్ ఫంక్షన్ కాబట్టి ఇట్ ఈస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఆల్టర్నేటివ్ అండి ఎక్స్ పవర్ 4 బై 4 ఫ్యాక్టోరియల్ మైనస్ ఎక్స్ పవర్ 6 బై 6 ఫ్యాక్టోరియల్ ప్లస్ అప్ టు సో ఆన్. ఫర్ ఎగ్జాంపుల్ tan ఇన్వర్స్ ఎక్స్ అని అన్నాడు అనుకోండి, tan ఫంక్షన్ ఇస్ ద ఆడ్ ఫంక్షన్. సో ఫ్యాక్టోరియల్స్ తీసేయండి, ఆడ్ నెంబర్స్ రాసేయండి సైన్ ఎక్స్ లోపల. సో ఎక్స్ క్యూబ్ బై 3 ప్లస్ ఎక్స్ పవర్ 5 బై 5 మైనస్ ఎక్స్ పవర్ 7 బై 7 ప్లస్ అప్ టు సో ఆన్. సో మీకు తెలియాలని చెప్తున్నాను, అంతకుమించి వేరేది ఏమీ లేదండి. సరే, ఎనీవే ఇది అక్కడ పక్కకు పెట్టేసేయండి, దీన్ని వదిలేసేయండి. ఇచ్చిన క్వశ్చన్ గురించి ఆలోచన చేద్దాం. వాట్ ఈస్ ద క్వశ్చన్ అండి? సీక్వెన్స్ Sn సింపుల్ గా అయిపోతుంది చూడండి. సీక్వెన్స్ Sn ఇస్ ఈక్వల్ 2 పవర్ n ఇంటూ 1 మైనస్ కాస్ ఆఫ్ 1 అపాన్ 2 పవర్ n. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ 2 పవర్ n 1 మైనస్ కాస్ ఎక్స్ ఎక్స్పాన్షన్ చేయండి. ఎక్స్ అంటే 1/2 పవర్ n. ఇట్ ఈస్ నథింగ్ బట్ 1/2 పవర్ n. ఇట్ ఈస్ ద ఎక్స్ మైనస్ 1/3 1/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ, అవునా? అలానే అవుతుందా? కాస్ ఎక్స్ ఎక్స్పాన్షన్ ఏంటిది? 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ 1/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ 1/2 పవర్ n హోల్ స్క్వేర్ ప్లస్ 1/4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/2 పవర్ n ఎక్స్ పవర్ హోల్ పవర్ 4 మైనస్ అప్ టు సో ఆన్. ఇలా వస్తుంది మనకు. సో ఇక్కడ 2 పవర్ n ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అవుతుంది. ఇట్ ఈస్ ద 1/2 ఫ్యాక్టోరియల్ 1 అపాన్ 2 పవర్ 2n ప్లస్ 1 అపాన్ ఇట్ ఈస్ ద మైనస్ 1 అపాన్ 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 పవర్ 2n ఇంటూ 2 పవర్ 2n
సో ప్లస్ అప్ టు సో ఆన్ అని వస్తుంది. లోపలికి మల్టిప్లై చేస్తే ఏమిటండి 1/2 ఫ్యాక్టోరియల్ మైనస్ 1/4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 పవర్ 2n ప్లస్ అప్ టు సో ఆన్. ఇది సీక్వెన్స్ Sn. లిమిట్ అప్లై చేయండి. ఇప్పుడు లిమిట్ అప్లై చేయండి. సీక్వెన్స్ లిమిట్ ఆఫ్ సీక్వెన్స్ xn is equal, it is the 1/2 factorial, remaining term limit is the 0 because 1/2 power n, 2 power infinity value is a 0, 1/2 power infinity, so 0. It is nothing but 1/2 factorial. It is 1 into 2 factorial and 2 factorial. It is nothing but 1/2. It is finite and unique, so it is converges to 1/2. Sequence అనేటువంటిది converges to 1/2 అవుతుంది. ఇలా ఎక్స్పాన్షన్ cos x ఎక్స్పాన్షన్ ద్వారా కూడా మనం ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేయొచ్చు. ఇట్ ఈస్ ద ఐఐటి జాబ్ ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో వచ్చినటువంటి క్వశ్చన్ అండి. ఇది ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో ఐఐటి జాబ్ లో అడిగినటువంటి క్వశ్చన్. చాలా సింపుల్, చాలా ఈజీగా మనం సాల్వ్ చేయగలుగుతాం. సో ఇక్కడ అనదర్ ప్రాబ్లం తీసుకుంటే ఇన్ ద ఐఐటి జాబ్ ప్రీవియస్ ఎగ్జామినేషన్ లోపల చాలా సింపుల్ క్వశ్చన్స్ వచ్చాయండి మనకి. చాలా సింపుల్, చాలా ఈజీ, జస్ట్ ప్రాపర్టీ బేస్డ్ క్వశ్చన్స్ ఏనండి. మీకు కాన్సెప్ట్ తెలిస్తే సరిపోతుంది, మీరు ఆన్సర్స్ చేయగలుగుతారు. కాన్సెప్ట్ తెలియకపోతే మాత్రం ఇబ్బంది పడతారు, అంతకుమించి వేరే ఏమీ లేవు. చాలా సింపుల్ గా చాలా ఈజీగా సాల్వ్ చేశాడు ఎగ్జామినర్. జస్ట్ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో మనకి? ఎనీ డౌట్స్? సార్ నేను ఈ ప్రాబ్లం ఇలా కాదు, ఇది ఎక్కడ ఇచ్చారు సార్ అంటే ఐఐటి జామ్ 2014 లో ఇచ్చారండి ఈ క్వశ్చన్. సార్ నేను అలా కాదు, ఇంకో మెథడ్ ద్వారా చేస్తాను, నేను సార్ ఇలా చేస్తాను సార్. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ సీక్వెన్స్ Sn ఏమని ఇచ్చారు సార్? Xn is equal 2 power n 1 minus cos of 1 upon 2 power n అని ఇచ్చారు సార్. బాగుంది సార్. సార్ నేను దీన్ని ఇలా రాసుకోవచ్చా సార్? ఇక్కడ చూడండి సార్, ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి సార్. 1 minus cos of 2 power minus n by 2 power minus 2n. సో లిమిట్ అప్లై చేయండి ఇక్కడ. లిమిట్ అప్లై చేయండి ఇక్కడ. లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినిటీ సీక్వెన్స్ Sn లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినిటీ 1 minus cos of 2 power minus n by 2 power minus 2n. ఇక్కడ చూడండి న్యూమరేటర్ లో ఏమైతుందండి 1 minus cos 0 వాల్యూ అవుతుందండి, ఎందుకంటే cos of 2 power minus n వాల్యూ is the 1 by 2 power infinity. It is 1 by infinity is the 0, అంటే cos 0 value is the 1 by denominator is the 0. It is 0 by 0 form. ఎలాస్పెటల్ రూల్. ఎలాస్పెటల్ రూల్ ఉపయోగిస్తే న్యూమరేటర్ 1 time differentiation, denominator 1 time differentiation. Limit n approach to infinity 1 differentiation 0, cos function ki is the minus sign, minus plus అవుతుంది. It is sin of 2 power minus n into లోపల ఉన్నటువంటి 2 power minus n కి వేస్తే ఏమవుతుందండి? మైనస్ n కి వేస్తే ఏమవుతుందండి మనకి ఇక్కడ? a power n ఇంటిగ్రేషన్ a power x డిఫరెన్షియేషన్ ఏంటండి? It is a power x into log a. We know that very well formula. So it is nothing but 2 power minus n into log a, log 2. లోపల ఉన్న మైనస్ 2 power minus n చేస్తే ఏమిటండి? ఇక్కడ x చేస్తే 1 అవుతుంది లోపల ఉన్నటువంటి. సో ఇక్కడ మైనస్ n చేస్తే డిఫరెన్షియేషన్ -1 బై డినామినేటర్ లో 2 power minus 2n. It is logarithm of 2 power minus 2n. మళ్ళీ ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇట్ ఈస్ ద log 2. లోపల ఉన్న 2 power minus 2 కి -2n కి వేస్తే -2 అవుతుంది మనకి. ఇక్కడ మైనస్ క్యాన్సల్. సో ఇక్కడ log 2 క్యాన్సల్, అవునా? ఒక 2 power n ఒక 2 power n క్యాన్సల్. సో లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినిటీ, మిగిలేది ఏంటండి? సైన్ ఆఫ్ 2 power minus n బై 2 power minus n అని మిగులుతుంది మనకు, అవునా? అంటే ఇది ఎలా వచ్చిందండి? సో మనకు 2 మిగిలింది. 1/2 is the outside. It is nothing but 1/2 is the outside. ఇక చూడండి లిమిట్ n approach to infinity
సైన్ ఆఫ్ 1/2 పవర్ n బై 1/2 పవర్ n. సో ఈ వాల్యూ ఏమవుతుందండి 1/2 ఇంటూ 1 అవుతుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ 1/2 ఫైనైట్ అండ్ యూనిక్. సో ఇట్ ఈస్ కన్వర్జెస్ టు 1/2. సో ఇలా ఈ 3 టైప్స్ లో మీరు ఎలానైనా ఎగ్జామినేషన్ లో సాల్వ్ చేయొచ్చు. ఎలానైనా ఎగ్జామినేషన్ లో సాల్వ్ చేయొచ్చు. మీరు ఏ టైప్ అయినా యూటిలైజ్ చేయండి. బట్ కాన్సెప్ట్ కోసం చెప్పాను నేను. ప్రాబ్లం ని బట్టమని చెప్పట్లేదండి. జస్ట్ కాన్సెప్ట్ కోసమే, అంతకు మించి వేరేది ఏమీ లేదు. మీరు కాన్సెప్ట్ యూటిలైజ్ చేస్తారని ఉద్దేశంతోనే చెప్పాను. అనదర్ క్వశ్చన్ ఇన్ ద ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో అడిగాడండి. అనదర్ క్వశ్చన్ ఇన్ ద ఐఐటి జామ్ ఎగ్జామినేషన్ లో అడిగాడండి. ఎలా అడిగాడంటే చాలా సింపుల్, చాలా ఈజీగా అడిగాడండి క్వశ్చన్. మీరే చూడండి ఎలా అడిగాడు అనేటువంటిది. ఇన్ ద ప్రీవియస్ జామ్ ఎగ్జామినేషన్ క్వశ్చన్, let sequence an be a sequence ఇది ఒక సీక్వెన్స్ ఆఫ్ పాజిటివ్ నెంబర్స్. The sequence is positive numbers satisfying 4 by an plus 1 is equal to 3 by an sequence plus an cube by 81. ఇక్కడ n is the greater than or equal to 1. Here a1 value is the 1 అని ఇచ్చాడు. Then all terms of the sequence lie in ఆల్ టర్మ్స్ అనేటువంటివి ఎందులో ఉంటాయి. ఇక్కడ జామ్ 2016 ఎగ్జామినేషన్ లో అడిగాడండి దిస్ క్వశ్చన్. జామ్ 2016 ఎగ్జామినేషన్ లో ఆప్షన్ ఏ ఇంటర్వెల్ ఇచ్చారండి. క్లోజ్డ్ ఇంటర్వెల్ 1/2 కామా ఇట్ ఈస్ 3/2. ఆప్షన్ బి క్లోజ్డ్ ఇంటర్వెల్ 0 కామా 1. ఆప్షన్ సి క్లోజ్డ్ ఇంటర్వెల్ 1 కామా 2. ఆప్షన్ డి క్లోజ్డ్ ఇంటర్వెల్ 1 కామా 3. ఇలా మీకు ఐఐటి జామ్ ఎగ్జామినేషన్ లో ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అండి. చాలా సింపుల్, చాలా ఈజీ క్వశ్చన్ అండి ఇది. ఇక్కడ మనకు అబ్జర్వేషన్ చేస్తే మీకు ఆల్రెడీ ఒక పాయింట్ చెప్పాను. ఏమని చెప్పాను సార్ మీకు? లిమిట్ an is the L అవుతే దెన్ లిమిట్ an plus 1 వాల్యూ L అవుతుంది. ఇఫ్ సో ఈ పాయింట్ ని బేస్ చేసుకుంటే క్వశ్చన్ క్రాక్ అయిపోతుంది మనకు. సో ఏముందండి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే 4 by an plus 1 is equal to 3 by an plus an cube by 81. ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. నేను n is equal to 1 రాసుకుంటే ఇది 4 by a2 is equal to 3 by a1 plus a1 whole cube by 81. a1 అంటే మనకు తెలుసు ఆల్రెడీ. a1 అంటే ఇట్ ఈస్ ద 1 అని ఇచ్చారు. సో 4 by a2 ఇట్ ఈస్ 3 by 1 plus 1 by 81. సో ఎల్సిఎం తీస్తే 3 into 81 243 plus 1 by it is nothing but 81. It is 4 by a2. So a2 is equal 4 into 82. ఏమవుతుందండి 81. 4 into 81 324 by 244 అని వస్తుంది మనకి. ఈ వాల్యూ ఖచ్చితంగా ఏమవుతుందండి 1 పాయింట్ సంథింగ్ అవుతుంది మనకి ఇక్కడ 1.3 సంథింగ్. ఇట్ ఈస్ ద గ్రేటర్ దాన్ a1 అంటే a1 లెస్ దాన్ a2 అవుతుంది. లెస్ దాన్ అప్ టు సో ఆన్ a3 లెస్ దాన్ అప్ టు సో ఆన్ ఇలా వస్తాయి. అంటే ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అవుతుంది. సీక్వెన్స్ ఈజ్ ఇంక్రీజింగ్. ఇప్పుడు లిమిట్ అప్లై చేయండి. అప్లై లిమిట్ ఆన్ బోత్ సైడ్. ఆన్ బోత్ సైడ్ లిమిట్ అప్లై చేయండి. లిమిట్ అప్లై చేస్తే ఏమవుతుందండి an plus 1 యొక్క లిమిట్ ఏమవుతుంది L అవుతుంది. అంటే 4 by L is equal to 3 by L plus L cube by 81. LCM is it is 4 by L
is equal to LCM is the L into 81 అంటే 3 into 81 plus L into L cube is the L power 4 divided by 81 into L. So L cancel here there. So remaining మనకు మిగిలేది ఏంటంటే ఇక్కడ 4 into 81 ఏమవుతుంది 340 324 is equal. So it is nothing but 244 plus L power 4. సో మనకి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే 324 244 it is the 0, it is 10 6 8, it is the 2 to 0 80 వస్తుంది అంటే L power 4 is equal to 80 వస్తుంది మనకి ఇక్కడ చెప్పడానికి వస్తుందా అండి రావట్లేదు కాబట్టి L ని క్యాన్సిల్ చేయాలా మనం చేయకూడదు మరి ఎలా చేయాలండి 243 కదండి ఇది 243 వెరీ గుడ్ ఇట్ ఈస్ 81 వెరీ గుడ్ నైస్ అండ్ సో మనం ఏమని రాసుకోవచ్చు ఇక్కడ L power 4 is equal to 3 power 4 అని రాసుకోవచ్చు ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ L is equal to ఏంటండి 3 అవుతుంది మనకు L is equal to ఏమవుతుంది 3 అనేది ఏంటంట లిమిట్ పాయింట్ అంటే మన డయాగ్రామ్ ఇక్కడ చూడండి 3 is the లిమిట్ పాయింట్ ఇది ఒక సీక్వెన్స్ అనుకోండి లిమిట్ పాయింట్ ఎక్కడ ఉంది ఇది ఉంది 3 ఇది 3 అంటే లెఫ్ట్ సైడ్ నుంచి అయినా 3ని అప్రోచ్ అవుతాయి సీక్వెన్స్ వాల్యూస్ రైట్ సైడ్ నుంచి అయినా 3 అని అంటే 3 యొక్క నైబర్హుడ్స్ లే మనకేమవుతాయి x1 x2 x3 x1 x2 x3 x4 x5 x6 ఇవన్నీ ఎలా ఉంటాయండి 3 యొక్క నైబర్హుడ్స్ అవుతాయి అన్ని కూడా అంటే మనకు ఖచ్చితంగా n ఎప్సిలాన్ ఆఫ్ 3 అవుతుంది అంటే ఆల్ xn is the belongs to n ఎప్సిలాన్ ఆఫ్ 3 అవుతుంది అంటే 3 యొక్క నైబర్హుడ్స్ అంటే ఓపెన్ 3 ఖచ్చితంగా ఉండాలి ఆ ఇంటర్వెల్ లో మనకు అంటే కింద ఇచ్చినటువంటి ఇంటర్వెల్ లో 3 ఉండాలి 3 ఉందా అంటే ఫస్ట్ దాంట్లో ఆప్షన్ ఏలో లిమిట్ పాయింట్ ఉండాలి కదా ఖచ్చితంగా లేదు ఆప్షన్ బి లో లేదు ఆప్షన్ సి లో లేదు ఆప్షన్ డి లో ఉంది కదండి మనకు 3 అనేది 3 యొక్క నైబర్హుడ్ అవుతుంది కదండి ఇది సో ఖచ్చితంగా ఇది ఏమవుతుంది ఆప్షన్ డి ఆల్ టర్మ్స్ n లో ఉంటాయండి మనకు క్లోజ్డ్ ఇంటర్వెల్ 1, 3 because 3 is contain this interval 3 is the limit point ఆ లిమిట్ పాయింట్ యొక్క నైబర్హుడ్ లోపలనే సీక్వెన్స్ యొక్క అన్ని టర్మ్స్ ఉంటాయి మనకి సో ఆప్షన్ డి is the right answer. Is it clear అండి this question is clear this question is clear అండి